నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్స్ తప్పనిసరి సెంటర్లు పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్ భూభారతితో భూ సమస్యల పరిష్కారం గ్రామస్తులకు అవగాహన కల్పించిన అధికారులు కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ కమిషన్ మెంబర్ అకాల వర్షానికి తడిసిన ధాన్యం ఆదుకోవాలని రైతుల వేడుకోలు. ఇక వార్తల్లోని వివరాలు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్స్ ఏర్పాటు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుద్ధి చేసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన సెంటర్ల వద్ద కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ ఎలిగేడు గ్రామాల్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్సీఐ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు హార్వెస్టర్ యజమానులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పంటలు పచ్చి మీద ఉన్నప్పుడే కోతలు కోయకుండా అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డిఎం శ్రీకాంత్, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీఓ భాస్కర్రావు, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పెరికపల్లి, మియాపూర్, చిన్నబొంకూర్, రేబల్దేవ్ పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సన్నవడ్లకు బోనస్ ప్రకటించడంతో జిల్లాలో పెద్ద మొత్తంలో సన్నవడ్లు పండించినట్టు తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు మరణించిన రాజమ్మ కుటుంబ సభ్యులకు ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కందుల రాజు, సీఈఓ రమేష్, పాలకవర్గ సభ్యులు మేకల వీరయ్య, నలువాల శ్రీకాంత్, పోచంపల్లి పద్మలక్ష్మణ్, తాండ్ర నిర్మల శంకర్తో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు రాజమ్మ మరణించగా కుటుంబ సభ్యులకు ₹1,00,000 చెక్కును అందించారు. రైతుల పక్షంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రైతుల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ఎన్ని కష్టాలు గత ప్రభుత్వము అనేక ఆర్థిక ఇబ్బందులు సృష్టించినప్పటికీ వాటన్నిటిని కూడా భరించుకుంటూ రైతుల పక్షంగా రైతు ప్రభుత్వంగా ప్రయత్నిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రైతులందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి అదేవిధంగా ఈనాడు మన పెద్దపల్లి జిల్లా లోపల మరి పెద్దపల్లి నియోజకవర్గంలో ఏదైతే మన గౌరవ శాసనసభ్యులు విజయన్న గారు ఏ ఒక్క రైతు మడి ఎండిపోకుండా చూస్తానని చెప్పి మాట ఇచ్చారో ఆ విధంగానే తనే స్వయంగా కాలువలుపున్న ఒక వ్యూహాత్మకంగా ఏ ఉపకాలువ ద్వారా నీళ్లు పోతాయి, ఎవరికి ఎందుకు నీళ్ళు వస్తలేవు అని చెప్పి
స్వయంగా పర్యవేక్షణ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు అధిక దిగుబడిని వచ్చే విధంగా రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ఎక్కడ కూడా రైతులకు ఒక గింజ కటింగ్ ఉండద్దు. ఏదైతే మనం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎట్లయితే జోకన్నో అట్లనే జోకి మిల్లులో పంపించాలి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ పసలు కూడా అట్లనే జోకి పంపించాలని చెప్పి సిఓ గారికి కానీ ఇక్కడ జోకుతున్నటువంటి తమ్మునికి కానీ అందరికీ చెప్తా ఉన్నాం. మీరందరు రైతులు కూడా ఒక చిన్న మనవి, మీకు ఏదైతే మీరు ఆడమొగ సీడు అంటే మేల్ ఫీమేల్ సీడ్ పెట్టిందో ఆ సీడ్ వడ్లను కూడా ఈ వడ్లలో కలపద్దు. అవి కూడా ఎందుకంటే మీరు వేరే పోసుకుంటే తర్వాత ఈ వడ్లు అయిపోయిన తర్వాత రైస్ మిల్లర్లతో మాట్లాడి అన్నగారు విజయరమణారావు గారు చెప్పడం జరిగింది. మాట్లాడి అవి కూడా కొనుగోలు చేయిస్తాం. కాకపోతే కొంత తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తాం. తప్ప ఈ వడ్లలో కలిపితే ఏంటంటే మేము బదనం అవుతాం, ప్లస్ ఎమ్మెల్యే గారు బదనం అవుతారు, మిల్లర్లు దించుకోరు, ఇబ్బంది అవుతుంది. కనుక రైతులందరూ మీరు అందరూ కూడా గమనించాలి. ప్రతి విలేజ్లో ఒక గోదాం కట్టించారు. నేను నా పరిస్థితి ఏంటంటే ప్రతి విలేజ్లో గోదాం కట్టించారు. ప్రతి విలేజ్లో ఒక బస్తాకు ఒక 80-100 రూపాయలు యూరియాకు ప్రతి రైతు లాభపడుతున్నారు. ప్రతి రైతు కూడా ఇలా ఇక్కడికంటే మా రేటు కంటే 30 రూపాయలు పెద్ద పిల్లలు పోతే 30 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఇదే మన విలేజ్లో మేము పెడితే 100 రూపాయలు, దాదాపు ఒక 100 రూపాయలు కానీ 80 రూపాయలు కానీ ఒక రైతు లాభం అవుతుంది. ఇమీడియట్గా మళ్ళీ ఏంటంటే ఆటో ఇక్కడ ఏం లేకుండా మోటార్ సైకిల్ కానీ ఆటో కానీ ఏదో సంథింగ్ పట్టుకపోయి పొలాలు తలుపుకుంటాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట, నవాబ్పేట, కల్వచెర్ల గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణుతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట మంత్రి ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ సుమన్ ఉన్నారు. గడిలోని దొరలకు మేలు చేసేందుకే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ధరణి పోర్టల్ను తీసుకువచ్చిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. భూభారతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూభారతి చట్టంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, పెండింగ్లో భూ సమస్యలకు ఒకేసారి పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా వెలగటూరు మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదే మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం గొల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 52 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గొల్లపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. రైతులు, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలతో ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. విప్ వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, నిశాంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలున్నారు. కోర్టుల వయసు మీరు ఫైల్ చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టుల లోపల సివిల్ సూట్ వేస్తే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? నేను సివిల్ సూట్ వేస్తే జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది సార్? నా కొడుకు నా వయసుకు వచ్చినాక జడ్జిమెంట్కి వచ్చే పరిస్థితి లోపల అన్ని కేసులు పెండింగ్ ఉన్నాయట కోర్టు లోపల. మరి అలాంటి పరిస్థితి లోపల పరిష్కారం కాదు. కాబట్టి ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా గ్రామాన పోతే ప్రజలు చెప్పినటువంటి విషయం, పేద ప్రజానికము, సామాన్య ప్రజానికం, మధ్యతరగతి ప్రజానికం ఈ విధంగా ధరణితో ఇన్ని విధాలు నష్టపోయినాం, ఇన్ని విధాలు అదే అయిపోయింది మాకు. ఈ ధరణి విధాలు ఈ విధంగా మా కుటుంబాలు కొంతమంది ధరణి వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ ధరణి యొక్క స్కీమ్ వల్ల కుటుంబాలు తగాదలపై పొడుచుకున్నారు. ఆ విధంగా చట్టాన్ని తీసుకొని అది అయితే అప్పుడున్నటువంటి భూస్వాములు, అప్పుడున్నటువంటి గడి దొరలకు వాళ్ళకు అనుకూలంగా పట్టుకొచ్చిన ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన భూభారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిండు. పేద ప్రజానికానికి, అన్ని వర్గాల ప్రజలకు భూమి మీద పూర్తి హక్కు విధంగా చట్టాన్ని అమలు చేసే విధంగా ఇవాళ అవగాహన సదస్సు జరిగింది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఆ చట్టానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చదివిన చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యే విధంగా చట్టం ఉన్నది. ప్రతి వాళ్ళకు కూడా చట్టపరంగా ఒకవేళ ఎంఆర్ఓ పరంగా ఆ చట్టంలో ఆ యజమానికి ఇబ్బంది పెడితే ఆర్డీఓకి అప్లై చేసేది, ఆర్డీఓకి ఇబ్బంది పెడితే కలెక్టర్ జరిగే అధికారం. ఇన్ని విధాలు అంచెలంచెలుగా ఆ ఒక భూ యజమానికి న్యాయం జరిగే విధంగా చట్టాన్ని రూపొందించిన విషయాన్ని కూడా ఈ భూభారతి రెవెన్యూ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ
రెవెన్యూ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ముందుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో ఈ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు అదనపు కలెక్టర్ డి వేణు హాజరయ్యారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డులాగా భూమికి భూదార్ సంఖ్య ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, రామగిరి తహసీల్దార్ సుమన్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకి ఎటువంటి ఆప్షన్ లేకుంటే నేను సేఫ్టీ రాసుకున్నాను అంటే దానికి ఎటువంటి ఆప్షన్ లేదు. జనరల్లీ కొంతమంది ఏం రాసుకుంటారంటే నేను అమ్ముతుందంటే నాకు ఎట్లా వచ్చింది భూమి, లేకపోతే అర్థం డీటెయిల్స్ కూడా రాస్తా ఉంటాం. ప్రస్తుతం దానిలో అటువంటిది ఏం లేదు. డైరెక్ట్ వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుని అమ్మేసేయచ్చు. దాన్ని రిజెక్ట్ చేయడానికి కూడా చాలా ఆప్షన్ లేదన్నమాట. స్లాట్ పెండింగ్ పెట్టేసి తప్ప స్లాట్ రిజెక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. సో మోస్ట్లీ అప్రూవ్ చేయాల్సి వస్తుంది అన్నది. ఇప్పుడు దానిలో ఎవరైనా అప్లై చేయొచ్చు. నాకు భూమి ఉంది అంటే నాకు నిజంగా ఫిజికల్ భూమి ఉందా, లేకపోతే వ్యవసాయం చేస్తాను నాకు పాస్బుక్ ఉంటే నేను చెక్ చేస్తాను. ఇప్పుడు ఆ ఆప్షన్ తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది. స్పాట్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు జెన్యున్ ఉన్నారో చెక్ చేసి నోటీస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రాసెస్ అనేది కూడా ఆ ఆప్షన్ తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మేజర్ చేంజ్ మనం చూసుకోవడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు విరాసత చేస్తున్నాం. జనరల్లీ విరాసత అయితే పేరెంట్ నుంచి సంచలనానికి కూతురులో వచ్చింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం సారంగాపూర్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి చట్టం భూ సమస్య లేకుండా చేస్తుందన్నారు. గతంలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు. కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారని, అధికారులు కూడా నిస్సహాయాలుగా ఉండిపోయారని చెప్పారు. చేసినాక అది మనం చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ పెట్టారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాడు గ్రామాల రెవెన్యూ రికార్డులో ప్రింట్ తీసి భద్రపరుస్తారు. ఆ భద్రపరిచినప్పుడు మనం చూసుకొని ఆబ్జెక్షన్ ఉంటే వెంటనే మనం చెప్తే మనం తప్పకుండా మనకు ఒక భద్రత ఉంటుంది. మనం కూడా రైతులం. మా నాన్న చెప్తుండే నాకు, ఎందుకంటే ఒక 20-25 ఏళ్ల కింద ఒక 30 ఎకరాలు అన్ని తోటలు పెట్టి ఇట్లా కారు పోయి తాగేది నాకు అబ్బాయి చెప్పాడు. తమ్ముడు కూడా నాకే అబ్బాయి చెప్పాడు, దాదాపు 20 సంవత్సరాల పైన. అప్పుడు మా ఫాదర్ చెప్తాడు, ఏదేమన్నా కానీ మనదంతా ఎవరు చేయరు, అందరికి మనకు వల్ల కానీ ఏదున్నా ప్రతి సంవత్సరం పాని తెప్పించుకొని చూడాలని చెప్పేవాడు. మరి పాని తెప్పించుకొని చూడాలి అని చెప్పి నేనంటే ఒక డాక్టర్, ప్రజల్లో సత్సంబంధాలు ఉన్నామని ఈజీగా వాళ్ళకి ఎప్పుడైనా తెచ్చిస్తారు. అంతకుముందు కావాలంటే డబ్బులు కట్టాలి, చాలా కట్టాలి, అవన్నీ ఉండే. ఇప్పుడుగా ఆన్లైనే వచ్చింది కాబట్టి అందరూ కూడా చూసుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నా. మరి అది విషయాన్ని కలెక్టర్ గారు మీ అందరూ కూడా తెలియజేస్తారు. మరి తప్పకుండా ఈ వ్యవస్థలో మరి ఏదైతే భూభారతి చట్టంలో ఈ పేపర్ టు ధరణి చట్టం మనం తీసుకొచ్చింది ఏంటంటే పేపర్ టు పేపర్ రిజిస్ట్రేషన్. నా దగ్గర ఒక 5 ఎకరాల పేపర్ ఉంది, 5 ఎకరాలు అది కరెక్టా కాదా అనేది లేదు, నేను వేరే పర్సన్కి అమ్మేసేయచ్చు. రిజిస్ట్రేషన్ ప్రకారం నేను ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. తహసీల్దార్కి తెలిసినా తెలియకపోయినా, నేనే ల్యాండ్ కరెక్ట్గా ఉందని తెలిసినా తెలియకపోయినా, నా దగ్గర ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని తెలిసినా తెలియకపోయినా కూడా నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయి, నేను స్లాట్ బుక్ చేశాను అంటే తహసీల్దార్ ఎంక్వైరీ చేసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. దానివల్ల చాలా మట్టుకు తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగాయి, చాలా మట్టుకు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయి. ఒక పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, మ్యూటేషన్ అవ్వకముందే వేరే పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, వాళ్ళు కొట్టుకుంటారు, ఇతను రెండోది ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని వేరే మూడో అతను కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. సో ఇటువంటి ఎంక్వైరీ పవర్స్ అనేది తీసేయడం వల్ల తహసీల్దార్ ఎంక్వైరీ చేసే అవకాశం లేదు, అండ్ ఎంక్వైరీ చేసే ఇన్సెంటివ్ కూడా లేదు. చట్టం చెప్తుంది కాబట్టి ఎవరు ఉందా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏది తప్పులు జరిగాయో మీరు అందరూ కోర్టుకు వెళ్ళమని సింప్లీ చెప్పేస్తాం. సింప్లీ వెనక్కి వచ్చి ఎంక్వైరీ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో నిజంగా పర్సన్ కాస్ట్లో ఉన్నాడా, లేకపోతే జస్ట్ పేపర్ మీద ఉండి వేరే వాళ్ళకి నచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకుంటుండా, ఆ పేపర్ కరెక్టా కాదా, ఆ పేపర్
పేపర్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఫేక్ డాక్యుమెంటా, ఎటువంటి ఎంక్వైరీ చేసే పవర్స్ మొత్తం ధరని తీసేసింది. ఎందుకంటే ఎంక్వైరీ చేయాలంటే తహసీల్దార్ అనేవాడు ఊర్లోకి వస్తే ఎంక్వైరీ చేయాలి, అక్కడ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరగవు కాబట్టి ఎంక్వైరీ ఇంతకుముందు నార్మల్గా చేసే వీఆర్ఓ వ్యవస్థ లేదు కాబట్టి అసలు జస్ట్ ఎంక్వైరీ ప్రాసెస్ వద్దు అని దీంట్లో మొత్తం తీసేసాం. సో దానివల్ల ఏంటంటే మనం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామంటున్నాం దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం జరిగాయి. డబుల్ రిజిస్ట్రేషన్, రాంగ్ రిజిస్ట్రేషన్, ఫేక్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, మ్యూటేషన్లు కూడా. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాలపై తెలంగాణ షెడ్యూల్ కులాల ఎస్సీ మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి నరేష్ కుమార్, ఇతర అధికారులపై రామచందర్ మండిపడ్డారు. మత్స్య సహకార సంఘ రుణాలపై అవగాహన కల్పించకపోవడంతో వారు రుణాలు పొందలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల గురించి అనేక స్కీములను ఈ దేశంలో ఒక అందరూ కూడా మనమంతా ఎంత ప్రైవేటైజేషన్ అయింది కాబట్టి అందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అభివృద్ధిలోకి రావాలని అనేకటువంటి స్కీమ్స్ను మనకు పరిచయం చేశారు. ఆ యొక్క పరంపరలోనే ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి పెద్దపల్లి కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, రామగుండం కానివ్వండి, మంథని కానివ్వండి, బాదేపూర్ వరకు, అటుపోతే చెన్నూరు, మంచిర్యాల వరకు, లక్షపేట వరకు మన గోదావరి పరివాహక ప్రాంతం. అకాల వర్షానికి పంట నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వ్యవసాయ అధికారులు సకాలంలో కవర్లు అందించడంలో విఫలమయ్యారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. వర్షంలో ధాన్యం కొట్టుకుపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ 18 బస్సులకు ఇప్పుడు 6 రోజులు అవుతుంది కాటేసి. ఇప్పుడు 6 రోజుల నుంచి మేము బాధపడేది ఇప్పుడు 20 ఎందుకంటే పైసలు సదా ఇచ్చేసినాము, మళ్ళీ పైసలు సదా ఇచ్చేసినాము, ఒక్క రూపాయి సదా ఆగలే. అరే మొన్న పోతాయి, రోజు ఫోన్ చేస్తుండే ఇలా రావాలన్నా, రేపు రావాలన్నా, ఇప్పుడు రావాలన్నా, జరాగి రావాలన్నా అని మాట్లాడి వచ్చిన. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసింది. టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో రాత్రి సమయాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అకాల వర్షం కురవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. గత 3-4 రోజుల నుంచి కూడా వాతావరణం కూడా చాలా గ్రామాలలో వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఒకటే బాధ, ఇబ్బంది ఏంటంటే త్వరగా లారీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లలో వడ్లు తొందరగా కొనుగోలు చేస్తే రైతులకు కొద్దిగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గత సీజన్లో కొద్దిగా వర్షాకాలం పంటల నష్టంతో కొద్దిగా ఇబ్బంది పడ్డరు. ఈసారి కొద్దిగా వడ్లు వెళ్ళినాయన్న ఆనందం కూడా ఎక్కువ ఉండట్లేదు. ఎందుకంటే వర్షాలతోటి తడవడం, మ్యాచ్ రచ్చినాయి, కుప్పలు చాలా వరకు ఇక్కడ ఇవాళ తడిచిపోయినాయి. ఎందుకంటే ఇవాళ లారీలు రాలేదు, బార్దాన్ అయిపోయింది అంటారు సెంటర్లు ఇక్కడ అడిగితే. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు గారు వెంటనే స్పందించి లారీలు వచ్చే విధంగా, మరియు ఇక్కడ బార్దాన్ లేకుండా గోనె సంచులు అయిపోయినాయి, అవి కూడా అధికారులకు చెప్పి త్వరగా రైతులకు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై 497 మంది కార్మికులకు 2 జతల చొప్పున దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లు లేని పేద కార్మికులకు 70 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం అందజేస్తామన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వారికి ఇవ్వాల్సినటువంటి పనిముట్లు, వారికి ఇవ్వాల్సినటువంటి డ్రెస్ కోడ్ అన్ని కూడా ఇవ్వడంతో పాటు
అతి పేదవారైన వారందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమాలన్నీ అందుతున్నాయి. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వాలనే నిర్ణయం, దానికి తోడు వారికి సరైన వేతనం రావాలని ప్రభుత్వ ఆలోచన ఉంది. గత 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, బంగారు కుటుంబాలు అయితే అనుకున్నాం. కానీ ఈ రామగుండం చీకటిమయమైంది, వాళ్ళ కుటుంబాలు చీకటిమయమైనవి. ఈరోజు నవ నిర్మాణం జరుగుతుంది, దాంట్లో భాగస్వాములై వారి భవిష్యత్తుకు కూడా వెలుగు తీయాలి అని చెప్పి ఒక సంకల్పం ఏదైతే వాళ్ళు కోరుతున్నదో ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పాం, నెరవేర్చి తీరుతాం. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల పనిముట్లతో పాటు వారికి రావాల్సిన వేతనం 2,000 రూపాయలు పెంచి పూర్తిగా వేతనం లేకుండా పనిచేసే వారికి కూడా వేతనాలు ఇస్తూ ప్రభుత్వ పరంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాకుండా జిల్లా నుంచి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి, అరుణశ్రీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా వీళ్లను అత్యున్నత స్థాయిలో వారికి తగిన గౌరవం ఇచ్చే కార్యాచరణ ముందు తీసుకుంటాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని, ప్రజల తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చున్నాడని గుర్తు చేశారు. 10 ఏళ్ల క్రితం చేయని అభివృద్ధి ఈనాడు అభివృద్ధి చేస్తామంటే నమ్మేవారు ఎవరున్నారని ప్రశ్నించారు. 3 దశాబ్దాలుగా నిరుపేదలకు అండగా ఉంటూ జగిత్యాలను అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధులు ఏదైతుందో మేము రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డాం, రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డాం. నీ లెక్క ఒక నియోజకవర్గ స్థాయి కాదు, నేను రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డాం చెప్పండి. నేను రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడ్డా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడి పులివెందులకు ధీటుగా నేను జగిత్యాల అభివృద్ధి చేశాను చెప్పండి. నేను బిల్లులు కూడా అప్పటి బిల్లులు ఇవాళ ఏదైతుందో నాకు ఆశ్చర్యమే అంటూ నేను ఎక్కడ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఈ న్యాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ రాయలసీమకు సంబంధించింది ఆయన పులివెందులు పెట్టుకుంటేనే జగిత్యాల పెట్టిన జేఎన్టీ కళాశాల ఆయన కూడా ముందు నేను జగిత్యాల ఏర్పాటు చేసిన, వ్యవసాయ కళాశాల ఆయన కూడా ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన, గ్రామాల పల్లె రోడ్ ఏదైతుందో ఈ పులివెందులో ధీటు ఏదైతుందో నేను జగిత్యాల ఏర్పాటు చేశాను చెప్పండి. నా పోటీ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో, నా పోటీ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో పోటీ చెప్పండి. నైట్రోజన్ కాలంలో కట్టడం పెట్టినట్టు ఏదైతున్నదో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించబడుతుంది ఏప్రిల్ 27వ తేదీన. ఆ సభకు తరలి వెళ్ళటకు గాను గ్రామాన ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోస్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రజలకు తెలిసే విధంగా వీటిని అంటించడం జరుగుతుంది. అట్లాగే గ్రామాన మరి వాల్ రైటింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ విషయంలో అన్ని గ్రామాల్లో ఇవన్నీ కూడా పూర్తయినాయి. ప్రజలు మరి ఇవన్నిటిని చూసిన తర్వాత తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా ఈ సభకు తప్పకుండా వెళ్ళాలి, సభను విజయవంతం చేయాలి, మళ్ళీ మేము కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ చెప్పే మాటల ఉద్దేశంతో ఇప్పటికే మరి ప్రతి గ్రామం నుంచి 100 మందిగా సిద్ధమవుతూ ఉన్నారు. వారందరూ కూడా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సభకు తరలి వెళ్ళటానికి గాను ప్రతి గ్రామం నుండి మరి బస్సులు, తర్వాత అట్లాగే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల శివారులో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు మండల కేంద్రానికి చెందిన చంద్రగిరి రాకేష్గా గుర్తించారు. ఈ ఘటన 3 రోజుల క్రితం జరిగినట్లు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం పూర్తి చేశారు.
బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్పేట గ్రామంలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న చిన్నారుల తల్లిదండ్రులకు అడ్మిషన్ ఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుండి మండలంలోని పలు పాఠశాలల్లో ఏఐ ద్వారా కూడా బోధిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశ్రావు, ఉపాధ్యాయులు దేవేందర్, కూచయ్య, మమత, మేరీ పాల్గొన్నారు. ఖాన్పేట పాఠశాల లోపల ఉదయం ప్రధానోపాధ్యాయులు ప్రకాశ్రావు గారి ఆధ్వర్యం లోపల ఉపాధ్యాయుల సహకారంతో అందరం కలిసి బడిబాట ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా బడిబాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడం. దానిలో భాగంగానే జఫర్ ఖాన్పేటలో ఈరోజు బడిబాట ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా జఫర్ ఖాన్పేటలో గ్రామ మాజీ సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలతో కలిసి పాఠశాల యొక్క విద్య యొక్క ఆవశ్యకతను వాళ్ళకు వివరించడం జరిగింది. వాళ్ళు స్పందించి తప్పనిసరిగా వచ్చే జూన్ 12 నాటికి మా ఊరిలో వాళ్ళ ఎంతమంది బడియుడి పిల్లలు ఉంటే అంతమందిని జఫర్ ఖాన్పేట యూపీఎస్ పాఠశాల లోపల జాయిన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు. దేశాభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోడీ 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమాన్ని చేపట్టారని పెద్దపల్లి జిల్లా కన్వీనర్ సోమారపు లావణ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో 1 నేషన్ 1 ఎలక్షన్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ సోమారపు లావణ్య, ఎలక్షన్ కన్వీనర్ రాజగోపాల్ హాజరయ్యారు. 1 నేషన్ 1 ఎలక్షన్ పై బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య మాట్లాడుతూ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదన వచ్చిందని, ఈ మేరకు నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్లో బిల్లు పెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలలోనూ ఇదే అంశంపైన అభిప్రాయం సేకరిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంపత్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పుల కుమార్, జిల్లా నాయకులు ఈర్ల శంకర్ పాల్గొన్నారు. 1 ఎలక్షన్ మరియు ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు సంపత్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మరి ఈరోజు ఇక్కడ మండలిలో జరుపుకోవడం జరుగుతుంది. మరి దేశమంతా కూడా ఒకేసారి ఎలక్షన్ నిర్వహించాలనే ఒక ప్రతిపాదన మనము ఈరోజు మన మోదీ గారి అధ్యక్షతన మరి పార్లమెంట్లో బిల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా మరి ఈ విధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి అవగాహన సదస్సు లాంటివి ప్రతి చిన్న గ్రామాల్లో కొంతమంది 20 మంది 30 మంది ఒక టీంతోని మరి ప్రజలలోకి తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మండలంలో పెట్టుకోవడం జరిగింది. దాదాపు మన జిల్లా అంతా కూడా మేము తిరుగుతున్నాము. మరి ప్రజలకు ఈ యొక్క అవగాహన రావాలి. ఈ ఎలక్షన్ వల్ల మనకు లాభ నష్టాల గురించి మరి చర్చించడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి జమిలీ ఎలక్షన్ అయినప్పటికీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఒకే విధంగా ఆలోచన తీరుతోని మన జిల్లా ఇన్ఛార్జి రఘునాథరావు గారికి పంపించడం జరుగుతుంది. ఈ కమిటీలో స్టేట్ పార్టీ సెలెక్ట్ చేసిన కమిటీలు, జిల్లా జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు అంతా స్టేట్ పార్టీ నుండి ఈ కమిటీ వస్తుంది. అప్పుడు మాత్రమే అనౌన్స్మెంట్ చేస్తాం. ఇప్పుడు మాత్రమే మండల స్థాయి నుండి పేర్లు పంపిస్తున్నాం. ఈ కమిటీకి హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ ఇప్పుడు శ్రీరాంపూర్ మండలంలో ఒక ఫేక్ బీజేపీ టీం తిరుగుతుంది. వాళ్ళకు క్రియాశీలకాలు లేవు. వాళ్ళకు స్టేట్ పార్టీ వాళ్ళకి ఏం పోస్టులు కూడా ఇవ్వలే. మొన్న జిల్లా అధ్యక్షుడు వేసిన ఫేక్ కమిటీ ఆల్రెడీ క్యాన్సిల్ అయింది. కమిటీ రద్దయిందని చెప్పి కూడా మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ పెట్టి మళ్ళీ మా సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ గారికి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు పార్టీ ఆదేశాలను పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలుపు వైభవంగా జరుగుతోంది. 2వ రోజు వేడుకల్లో భాగంగా రేణుకా ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో, గౌడ కులస్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి బిందెలతో పంబాల పూజార్ల విన్యాసాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఇండ్లు జోగు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడకుల సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు మేడి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల కనకయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్, మేడి తిరుపతి, మేడి శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే వార్షికోత్సవానికి కన్నుల పండుగగా మా గౌడ కులస్తులం అందరం కలిసి మొన్న ఆదివారం రోజున పోషమ్మ బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే పుట్ట బంగారం తెచ్చి ఈ రేపు మంగళవారం రోజున ఘనంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుకొని కులవాళ్ళు అందరం ఆడబిడ్డలు మగవాళ్ళు అందరూ కూడా యోగక్షేమాలు అంతా బాగుండాలని చెప్పి బోనాలు తీయడం వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. గ్రామ దేవత పోషమ్మ బోనాలు ఆదివారం రోజు
సమర్పించడం జరిగినది. సోమవారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ గౌడ సంఘం కులదేవత శ్రీ రేణుక ఎల్లమ్మ పంచామృత అభిషేక కార్యక్రమాలు 10 గంటలకు జరిగాది. అలాగే అమ్మవారికి శ్రేష్టమైన పుట్ట ధ్వని కార్యక్రమం జరిగాది. పుట్ట బంగారం తీసుకువచ్చి అమ్మవారి ముందు గౌడ చెట్టి పూజారులు అమ్మవారికి ఆ యొక్క పుట్ట బంగారం పైన గద్దె వేసి పట్నం వేయడం జరిగినది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రీసెంట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ బంగళ తిరుపతి రెడ్డి, క్రీసెంట్ పాఠశాలల అధినేత సయ్యద్ వహజాతుల్లా అయాజ్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో సన్మానించి షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సయ్యద్ నజీర్, ఇన్ఛార్జి ఎండి జాఫర్, నాయకులు మర్రె సంగీత, కరుణాకర్ రావు, ఎండి ఇబ్రహీం పాల్గొన్నారు. ఇవాళ క్రిసెంట్ స్కూలు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు తీసుకుపోతూ ఎంతోమంది విద్యార్థులకు వారికి నేటి తరంలో ముందుకు పోవడానికి భవిష్యత్తుకు మార్గాలు వేస్తూ వేలాది మందికి విద్యాబోధన నేర్పి వారిని ఉన్నత శిఖరాలకు ఎదిగిస్తూ సేవలు అందిస్తున్న క్రిసెంట్ యాజమాన్యం ఇవాళ గవర్నమెంట్ స్కూల్తో పాటుగా ప్రైవేట్ స్కూళ్ళు ఏది కూడా తక్కువ చేయకుండా మేమున్నామంటూ విద్యార్థులను ముందు తీసుకుపోవడానికి వారు కూడా మా వంతుగా భవిష్యత్తు శిఖరాలకు ఎదిగడానికి మా వంతు సహకారం అందిస్తూ I am very grateful for all your attendance to coming and joining us in our annual fest of the school. Respected dignitaries, esteemed guests and all, as you all have seen that we have given the annual report of our school and its performance. So, as being 25 years into this education field, recent educational institutions are very dedicated towards your child's growth, as you have learned from our principal sir, our in charge sir and all our esteemed guests. విద్య కన్నా ముందుగా క్రమశిక్షణతోనే ఉంటే ఏదైనా సాధించవచ్చు. మరి మనం భవిష్యత్ తరాలకు మనం ఏదున్నా కానీ మంచి చేయాలని ఒక ఆలోచన పోతే మరి ఉపాధ్యాయులు ప్రతిదీ బోధనలో చెప్తారు. మరి అదేవిధంగా ఇప్పుడున్న తరుణంలో ఇప్పుడున్న సొసైటీ అంతా కూడా తప్పబట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి మన పిల్లల ముందు మనం ఎలాగైతే మన తల్లిదండ్రులను మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు ఎలా అయితే గౌరవిస్తా ఉన్నాం అనేది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ ఆధ్వర్యంలో క్రీడాకారులకు వాలీబాల్ సెట్, వాలీబాల్స్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవులు కావడంతో యువత క్రీడలపైన దృష్టిని సారించాలని సూచించారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ గాజుల వేణు, నాయకులు గండి అశోక్, ఇప్ప మహేష్తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. ముందస్తుగా వాలీబాల్ టోర్నమెంటు ఆలోచించుకొని సమ్మర్ క్యాంపు ప్లస్ వాలీబాల్ టోర్నమెంట్ ముందుగా కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దాని కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ వాలీబాల్ నెట్టు అవసరం ఉండి ఏఎంసీ చైర్మన్ మరియు చిలకల తిరుపతి, ఇంతకుముందు మాకు సీనియర్ ప్లేయరు, అలాగే మరి గండి నారాయణ వాళ్ళని అడగంగానే మాకు ఒక 2 బాళ్ళు నెట్టు మాకు సమకూర్చారు. ఈరోజు ఇక్కడ బహుమతి అంటే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తుంది. ఈరోజు స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని హై స్కూల్ ప్రాంతంలో మరి సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు అయినటువంటి ఇప్పుడు కోచ్గా ఉంటున్నటువంటి గాజుల వేణుగారు మరి మమ్మల్ని సంప్రదించి ముందస్తుగా మేము సమ్మర్ క్యాంప్ వేయాలనుకుంటున్నాం, మాకేమైనా వాలీబాల్ కానీ నెట్ కానీ వారికి సంబంధించిన వస్తువులు కావాలనగానే వెంటనే మరి మా చదువుకున్న ప్లేస్లో మరి ఆటలు ఆడడం మా పిల్లలకు ఇంకా ఎంతో జిల్లా లెవెల్ వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో మా వంతు చిన్న సహాయం చేయడం జరిగింది. బాలింతలు, శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీడీఎస్ సిడిపిఓ ఉమారాణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ 2 పీజీ
విద్యాలయం అంగన్వాడీ సమీకృత భవనంలో పోషణ పక్షం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహార ప్రాధాన్యతను సిడిపిఓ వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రేణుక, ప్రభుత్వ వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, సిహెచ్ఓ రమేష్, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సంపత్ కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లి చిక్కుకుపోగా వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగయ్యకు అవసరమైన చికిత్సను అందించి వారంలోగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఒక చిన్న ఏజెంటు అని చెప్పి తెలిసింది. ఇటువంటి ఏజెంట్లకు ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నా. దాన్ని ఇంటికి రప్పించేందుకు మేము ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకోపోతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా అతనికి గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మంత్రి గారి దృష్టికి తీసుకోబోయి అతనికి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉపాధి కల్పించి అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి వాళ్ళ యొక్క కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. యజమాని పట్ల విశ్వాసం చూపడంలో శునకాన్ని మించింది లేదంటారు. అలాంటిది ఓ శునకం ఓ ఊరిపై ఏపాటి మమకారం పెంచుకుందో ఏమో తెలియదు కానీ ఊర్లో ఎవరు చనిపోయినా వారి అంత్యక్రియల్లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన శునకం ఊళ్ళో ఎవరు చనిపోయినా అంత్యక్రియల్లో పాల్గొంటోంది. అంతిమయాత్రలో భాగంగా శ్మశానం వరకు వెళ్లడం, దహన సంస్కారాల అనంతరం బంధువుల తరహాలోనే చెరువులో స్నానం చేయడం, ఇంటి వరకు రావడం దానికి అలవాటుగా మారింది. కర్మకాండలు నిర్వహించే సమయంలోనూ శ్మశానం వరకు వెళ్లి తంతు పూర్తి అయ్యేదాకా అక్కడే గడుపుతోందని గ్రామస్తులు చెప్తున్నారు. తొలుత శునకం ప్రవర్తించే తీరును ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని నెలలుగా గ్రామంలో ఎవరు మృతి చెందిన శునకం ఇదే తరహాలో రియాక్ట్ అవ్వడం పట్ల పలువురు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. చిన్నప్పుడు ఈ కుక్కను జాదుకున్న పట్టుకుంటే గబ్బిలో ఇక పుట్టింది. నేను జాదు కట్టుకున్నా. దీనికి విశ్వాసం బాగున్నది. ఇక అయితే ఇక చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికల్లా ఆ పోవుడు వాళ్ళ ఎంబడి పోవుడు, తానం చేసుడు, అచ్చుడు. వాళ్ళని చుట్టాలు అత్తుర్రో లేదో కానీ ఇది మాత్రం చుట్టాలు లేకపోతుంది. తానం చేసి మళ్ళీ వస్తుంది. లక్ష్మీపురం గ్రామంలో ఒక మూగ జంతువు అంటే కుక్క. అది ఏ బంధువులు వచ్చినా రాకున్నా ఎంత మంది దానికి ఒక జాతి అనేది తెలియదు, ఒక మతం తెలియదు, ఏది తెలియదు. ప్రతి మనిషి చచ్చిపోయిన దగ్గర దానక్రియలు, అంత్యక్రియలు వచ్చింది ఇక్కడ ఇదే ఉన్నది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.